మనం ప్రభువును ఆరాధించేదానికి ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ముందుగా క్రొత్త నిబంధన పాత నిబంధనకు మధ్యలో ఒక మాట ఉంది. అది చదివి బైబిల్ అంతట్లో ప్రేమను గురించి ఒక అధ్యాయం రాయబడింది. అది ఏ అధ్యాయం అంటారు? అది మనకు బాగా తెలుస్తుంది. అయితే నేను అనుకునేది ఏంటంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం అది ఒకసారి చదివి క్లుప్తంగా, ఎందుకంటే ఇవాళ ట్రైన్లు లేటుగానే వస్తాయంట, బస్సులు లేటుగానే వస్తాయంట, అంటే నా టైం ఎక్కువ అయింది అని మీకు అర్థమైపోతుంది. అది మత్తయి సువార్త కంటే ముందు, మలాకి కంటే ముందు మధ్యలో ఒక్క మాటే రాయబడి ఉంది. ఆ తర్వాత ఇంకా ఆ పేపర్లో ఇంకా ఏమీ రాయబడలా. అది ఒక్క మాట రాస్తాడు. ఏమనంటే అందరం కలిసి చదువుదాం. ఏది? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. మొదటి వచనం: అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ యొక్క ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీరు దయ చూపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినారు. పాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. పాటల ద్వారానే మా జీవితం ఎలాంటిదో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అందును బట్టి మీ ప్రేమ ఎంత గొప్పదో, ఉన్నతమైనదో తండ్రి, కొలత లేనిదో మీరు తెలియపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి చదవబడుతూ వచ్చిన ఈ యొక్క లేఖన భాగము ద్వారా ప్రభువా, మా అందరితో మాట్లాడుతురండి, నాతో కూడా మాట్లాడండి. నీ ప్రజల ఎదుట నిలుచున్నటువంటి ఏ యోగ్యత నాకు లేదు అయినా మీ దయ ద్వారా మీ ద్రాక్షవనంలో పని చేయుటకు, పని లేక నిష్ప్రయోజకంగా పడి ఉన్నటువంటి నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను మీ ద్రాక్షవనంలోనికి పిలిచినారు. మీరు పని అప్పగిస్తూ వచ్చినారు. ఈ పనిలో నమ్మకంగా మిమ్మల్ని సేవించుటకు తండ్రి సహాయం. అనేకసార్లు సేవించలేకపోతున్నాం, నమ్మకంగా ఉండలేకపోతున్నాం. అయినా మీ యొక్క వాత్సల్యత, మీ కరుణ, మీ కటాక్షాలు, మీ ప్రేమ మా ఎడల కుమ్మరిస్తూ మమ్మల్ని క్షమిస్తూ సహాయపడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినము తండ్రి ఇక్కడ సంఘముతో ఉండేటువంటి కృపనిచ్చినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనుక చదవబడిన భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయనా, మీరు నాకు సహాయం చేయండి. మీరు మాట్లాడితే తప్ప, మీరు కృపనిస్తే తప్ప, మీరు సహాయపడితే తప్ప ప్రభా ఎవరు ఏమి పొందలేము నాయన. కనుక మీరు మాట్లాడితే మాకు క్షేమం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కనుక ఆ రీతిగా మీరు మాట్లాడగా వెలుగు వచ్చింది. మా చీకటి జీవితాలను మీరు వెలిగించినారు. ఆ రీతిగా ఆరాధించడానికై సహాయం చేసి కృప చూపుతూ రమ్మని కోరుతూ, నిల్చుంటుండగా తోడ్పడమని, నా నోట మీ మాట నుంచి మీ చేతి నీళ్ళలో దాచి ఉంచమని ప్రార్థిస్తూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం కొద్ది సమయం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చదవబడినటువంటి భాగాన్ని దయగలిగినటువంటి దేవుడు మనందరి కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించునుగాక. మీ అందరి ముందు నిలుచున్నటువంటి అర్హత అయితే లేదు, కానీ కేవలం ఆయన యొక్క శిలువ ప్రేమ ద్వారానే ఇక్కడికి ఏం చేయగలుగుతాం, రాగలుగుతూ వచ్చాం. కనుక ప్రభువుని ఆరాధించడానికి ఆయన ప్రేమే ఉన్నతమైంది. ఆయన ఎలాంటి ప్రేమ చూపించినాడంటే కొలతలేని ప్రేమ. అందుకే ఎఫెసీయులకు రాస్తాడు కదా, ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అందుకే ఈ ప్రేమ ఎంత గొప్పది అని చెప్పాలి అంటే, ఈ భూమి మీద ఎంతమంది కవులున్నా, ఎంతమంది రచయితలున్నా, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళున్నా ఆ ప్రేమను గురించి వర్ణిస్తూ రాస్తూ వస్తే ఇంకా మిగిలిపోతుందంట.
ఒక దైవజనుడు చెప్పినాడు. అయితే ఈ ప్రేమను గురించి ఎక్కడ వివరిస్తారు అంటే పరలోకంలో వివరిస్తారు అని అడిగితే పరలోకానికి వెళ్ళి ఆ దూతలను అడిగినారంట ఒక వ్యక్తి, దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఈ భూమి మీద ఎవరు వివరించలేకపోతూ వచ్చినారు, కనుక అందుకే ఇక్కడికి వచ్చాను అంటే అక్కడ దేవుని దూత అన్నదంట, ఇక్కడ కూడా ఎవరు వివరించలేరు. కానీ భూలోకంలోకి వెళ్ళి ఒక గ్రంథం ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథం తీసుకొని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం గాన చదువుతూ వస్తే ఆ ప్రేమ ఏం చేయబడుతుంది, తెలియపరచబడుతుంది. ఏమనుంది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో అంటే ఇంకా దానికి ఇంకా కోలత లేదు. ఆ ప్రేమ అది జ్ఞానమునకు మించిన ప్రేమ, అది ఎవరు చూపినటువంటి ప్రేమ, ఎవరు చేయనటువంటి త్యాగం. అదే మనం పాటల్లో ఆరాధనలో కూడా మాట్లాడతాము. ఏమనంటే ప్రభువా నీవు మమ్మల్ని కొన్నావు అని చెప్తాం. ఏం పెట్టుకున్నాడు? వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ ఆయన తన ప్రాణం ఇచ్చి కొన్నాడు. ఈ భూమి మీద ఎవరైనా డబ్బు ఇస్తారు, ప్రాపర్టీ ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు, ఇంక ఏదైనా వస్తువులు ఇస్తారు, కానీ ప్రాణం ఇచ్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. భర్త కొరకు భార్య ప్రాణం పెడుతుందా అంటే అది ఒట్టిదే. లేక భార్య కొరకు భర్త ప్రాణం పెడతాడంటే అది ఒట్టిదే. ఇల్లు అమ్ముతా, తను తాకడ పెడతా, ఏదైనా చేస్తా, కానీ ప్రాణమైతే ఏం చేయలేం, ఇవ్వలేం. అయితే ఆయన మన కొరకు ఏం చేసినాడు? ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. మనం ఎలాంటి వారమై ఉంటే ప్రాణం పెట్టాడు? రోమరాసిన పత్రికలో ఉంది కదా, మనము శత్రువులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము దూరస్తులమై ఉండగా, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తురాగా ఆయన మన కొరకు ఏం చేసినాడు? ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ప్రేమే మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయానికి ముందే ఆ మాట రాసినాడు. మన అంటే మనకు సంబంధించింది, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన. అంటే పాతది ఏమైపోయింది? పాతది నెరవేర్చినాడు. అందుకే అక్కడ అంటాడుగా కొలస్సీ రాసిన పత్రికలో ఏంది, ఆయన ఆ రుణపత్రాన్ని ఏం చేసినాడు? చించివేసి దాని మీద చేబ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఏం చేసినాడంట? తొలగించి సిలువకి మేకులతో ఏం చేసినాడు? అంటగొట్టాడు. ఇంకా ఆ రీతిగా నీ రుణాన్ని తీర్చినాడు. అందుకే కీర్తనలు అంటాడు, మన రుణము ఎప్పటికీ తీరక అట్టుండవలసిందే. అంత రుణాన్ని ఆయన ఉచితంగా ఏం చేసినాడు? తీర్చేసినాడు. అయితే నీ రుణం తీర్చబడిందా? నువ్వు క్రొత్త వ్యక్తివి అయినావా? పాత నిబంధన ఏమైపోయింది? నెరవేర్చబడింది, కొట్టివేయబడింది, కనుక తొలగించినాడు. ఇది క్రొత్త అనుభవం. అయితే ఈ క్రొత్త అనుభవంలోనికి నువ్వు రాకుండానే ఇంకా పాతదైన పులిపిండి ఉంచి ఆ క్రొత్తదాన్ని మాట్లాడటానికి వీల్లేదు. ఇంకా పాతదైన పులిపిండి మీలో నుండి ఏం చేయండి? తీసివేయండి. ఆ పాతది ఏంటిది అంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం. శరీర కార్యములు ఏమై ఉన్నాయి? స్వస్థమై ఉన్నాయి. కనుక ఒక్కటున్నా సరే అది ఏం చేయబడుతుంది? అది పనికి రాదు. లీటర్ పాలల్లో ఎంత తోడేయాలో? 1/2 లీటర్ వేయచ్చా? మజ్జిగ ఎంత? కొంచెం వేస్తే చాలు, అది అంతా ఏమైపోతుంది? తోడైపోతుంది, ఇరిగిపోతుంది, కనుక గడ్డగట్టిపోతుంది. ఒక్కటి ఉంటే కూడా రేపు మనము ఆయన సన్నిధిలోకి చేరలేము. ఒక్కటున్నా ఆయన మన యొక్క ఆరాధన ఆయన ఏం చేయడు? అంగీకరించడు. కనుక ఇంత దుర్భరమైనటువంటి మానవ జీవితాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 4 స్త్రీలు ఉన్నారండి. 4 5 4 యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. అంటే మన సంఖ్య చెప్పుకుంటాం మనం, వీళ్ళని వదిలిపెడతాం కదా. అంటే ఆ కూతుర్ని లెక్క అయ్యరా మరి, ఇంకే మరి అదే కదా. 12 మంది 13. కనుక ఆ యొక్క ఒక్కరిని కూడా తగ్గించడానికి వీల్లేదు. ఒకవేళ మంచివాడైనా చెడ్డోడైనా తాగుబోతాడైనా ఎవరు? కొడుకే కదా.
కనుక చెడిపోయిన వాళ్ళైనా బిడ్డే కదా, కనుక చెడిపోయినోడైనా కొడుకే కదా. కనుక ఇందులో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో శ్రేష్ఠులను పక్క పెట్టి అశ్రేష్ఠుల్ని ఇందులో రాసినాడు. దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారు, అంతే. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ అధికమయ్యా నాపై, నీ ప్రేమ అధికమయ్యా, నీ ప్రేమ అధికమయ్యా నాపై, నీ ప్రేమ అధికమయ్యా. కనుక ఆ ప్రేమగాన రుచిస్తే జక్కయ్య ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇంకా నాకేది వద్దు. ఇంతకాలం జక్కయ్య అంటే పరిశుద్ధుడే అర్థము, కానీ జీవితం అంతా ఏంటిది? అపరిశుద్ధతే, పాపంతోనే ఉన్నాడు. ఊళ్ళో కూడా ఆయనకు ఒక మంచి బిరుదు ఇచ్చినారు. ఏమని? పాపాత్ముడు అని. అయితే ఈ పాపాత్ముడి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. పాపాత్ముడు ఉన్న స్థలం దగ్గరికి వచ్చాడు. ఈ పాపాత్ముడు ఉన్న స్థలానికి వచ్చాడు. ఆ పాపాత్ముడిని ఆయన చూసి పిలుస్తూ వచ్చినాడు. ఆ జక్కయ్య నీవు నేనై ఉండొచ్చు కదా. మనలో ఏ మంచి ఉందని మన కొరకు ప్రాణం పెట్టాడు. మన నుండి ఏమని కోరుతున్నాడు ఆయన? కనుక జక్కయ్య దిగిన తర్వాత యేసయ్యతో పాటు నిలుచొని వాళ్ళు అనే మాటలు నా జీవితంలో ఏంటిది? వాస్తవమే. అయితే ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను? సరి చేసుకుంటున్నాను, దాన్ని కడిగి వేసుకుంటున్నాను, దాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పిన తర్వాత యేసుప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడి ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడు అన్నాడు? ప్రభువా, కనుక నా ఆస్తి అంతా ఏం చేస్తున్నాను? బీదలకు ఇచ్చేస్తున్నాను. ఇంకా ఎవరి దగ్గర అన్యాయంగా ఏమైతే తీసుకున్నానో వానికి 4 అంతలు ఏం చేస్తున్నాను? ఇచ్చేస్తున్నాను. అంటే మరి జక్కయ్య నీ సంగతి ఏందని ఎవరని అడిగితే నాకు ఇంకేం వద్దు, ఎవరింటే చాలు. ఏదో పాట కూడా ఉంది, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. ఏం చేస్తా? నీ అంటే నేను వస్తానయ్యా. మన దగ్గర లేదులేండి, మన కీర్తనలో లేదు ఆ పాట. నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నీ అంటే నేను వస్తానయ్యా. మరి జక్కయ్య నీ సంగతి ఏంటంటే నాకు ఇంకేమొద్దు, నువ్వు ఉంటే చాలు. ఆయన ఉంటే ఏముంటుంది? అమ్ముంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ లేకపోతే అన్నీ లేనట్టే. అందుకే లోకంలో ఒక మాట ఉంది, తండ్రి లేకపోయినా ఎవరు ఉండాలంట? తల్లి ఉండాలి. అందుకే దైవవాక్యంలో ఏమని రాసినాడంటే తల్లిని మించిన ప్రేమను రాసినాడు, కానీ తండ్రిని మించిన ప్రేమను రాయాల. తండ్రిని మించిన ప్రేమను రాయాల. తల్లిని మించిన ప్రేమ. ఒక్కరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఏం చేస్తాను? నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కనుక యెరూషలేములోనే అనగా ఆయన సన్నిధిలోనే నువ్వేం చేయబడతావు? ఆదరించబడతావు. ఆదరించబడి నిజంగా ఆయన ప్రేమను కానీ రుచిస్తూ వస్తే ఆయన ఆరాధించకుండా ఏం చేయలేము? ఉండలేం. ఆయన గురించి చెప్పకుండా ఉండలేం. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది అంటే కనుక ఆ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆ 4 స్త్రీల గురించి రాసినాడు. తర్వాత తల్లి అయిన మరియమ్మను గురించి రాసినాడు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అందులో? 5 ఉన్నారు. 5 దేనికి చూసినా ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క చారదీసేటువంటి విధానము. కనుక 4 మంచివాళ్ళు కాదు. నా వాళ్ళకి ఏ సాక్ష్యమో లేదు. మొదటి స్త్రీ ఎవరు? రాహాబు. రాహాబు రాహాబు ఎలాంటిది అంటే రాయబడుతూ వచ్చింది. ఎరుకో ఒక అతను చెప్తున్నాడు, ఎరుకో అధికారులనే తన గుప్పిట్లో పెట్టుకుందంట. ఎరుకో అధికారుల్ని. అందుకే కదా ఎరుకో అది ప్రాకారం కనుక అది రహదారి. 3 రహదారులు ఏకధాటిగా ఏం చేయొచ్చంట? వెళ్ళొచ్చు. ఆ ఎరుకో గోడ ఆ యొక్క ప్రాకారం మీద తన ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలా, ఎంత అధికారం ఉండాలా, ఎంత ఆ శక్తి ఉండాలా, ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు ఆమెకు ఉండాలా. అందులో మరి ఇంకెలాంటిది? ఆమె ఎలాంటిదంట? వేశ్య. ఏస్కెళ్ళి రాస్తాడు, వేషకున్నటువంటి గుండె నీకుండెను అంటాడు. ఉంది కదా మాట. వేషకున్నటువంటి గుండె ఎలాంటిదంటే చాలా ధైర్యం,
ఎవడేమీ చేయలేడు, నాకు ఎవరు అడ్డు లేదు. కనుక ఇంకోటి ఏంటంటే వేశ్య అంటే, రహాబు అంటే ఏంటిదంట, విశాలత అంటే ఇష్టానుసారంగా ఏం చేసేది, జీవించేది. అలాంటి వేషం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, క్రొత్త నిబంధనలో మొదటి అధ్యాయంలో పెట్టాడు. క్రొత్త నిబంధనలో మొదటి అధ్యాయంలో పెట్టి, నా ప్రేమ నీ ఎడల కనుపరుస్తున్నా, నీ ఎడల నా ప్రేమను కనుపరుస్తున్నా. కనుక ఆ వేషను ఎందుకు రాసినాడు అంటే, ఆ వేగుల వారితో చెప్తుంది, మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి అందును మీ దేవుడు దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషునికి ఏమాత్రము ధైర్యం ఏమాత్రము చాలదు అని చెప్పి మీ దేవుని గురించి విన్నప్పుడు గుండె ఏమైపోయింది, కరిగిపోయింది. అంటే అంగీకరించింది. కనుక నీవుగా వింటున్నావు కానీ ఏం చేయట్లేదు, అంగీకరించట్లా. వింటున్నావు, అంగీకరించినట్టు ఉంటున్నావు కానీ కొన్ని విషయాలు ఏం చేయట్లేదు, నువ్వు విడిచిపెట్టలేదు. జక్కయ్య అన్ని విడిచిపెట్టినాడు. సమరయ స్త్రీ ఏం చేసింది, కుండ విడిచిపెట్టింది. అంటే పాతదాన్ని ఏం చేసింది, విడిచిపెట్టింది. సమరయ స్త్రీ ఊళ్ళో సాక్ష్యం లేదు, ఇంట్లో సాక్ష్యం లేదు, బయట సాక్ష్యం లేదు, తన జీవితం తనకు తెలుసు. అయినా ఈమె కొరకే ప్రభు అక్కడికి ఏం చేసినాడు, వెళ్ళాడు. మంచిదాని కొరకు కాదు, మంచి వాళ్ళ కొరకు కాదు. కనుక ఆ యొక్క చెడిపోయినటువంటి జీవితాలను బాగు చేయడానికి వచ్చినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే ఇర్మియా 18వ అధ్యాయంలో ఉంది, ఈ కుమ్మరి ఆ మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా, నేను చేస్తా. నీవు నా చేతిలోకి వస్తే నిన్ను అనేకులకు ఏం చేస్తాను, ఆశీర్వాదకరంగా చేస్తాను, దీవెనకరంగా చేస్తాను. చెడిపోయిన నీ జీవితాన్ని అందరూ పొగడేట్లుగా చేస్తాను. అంతేకాదు నేను బాగు చేసి నేను మహింపరచబడతాను. అందుకే ఈ రహాబుని గురించి ఏం చేసినాడు, రాస్తూ వచ్చినాడు. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నీ ప్రేమకు ఏమిచ్చి రుణము తీర్చుకోగలమయ్యా. ఏమిస్తే సరిపోతుంది, ఏమిచ్చినా ఏంటిది, ఇంకా రుణస్తుని ఏమిచ్చినా, నీవు ప్రాపర్టీ ఇచ్చినా, నువ్వేది ఇచ్చినా, నీకు కలిగిందంత ఇచ్చినా ఆయన రుణాన్ని ఏం చేయలేము, తీర్చలేము. కానీ మనం ఇవ్వం. ముగింపు మాత్రం ఆరాధన ఇదే చేస్తాం. ఏమని, ఏమి ఇవ్వలేక, ఇచ్చేది కూడా ఇవ్వలేక, చేసేంత సేవ చేయలేక, చేయాల్సినంత పని చేయలేక దేవుని ఇంట్లో ఈ కొద్ది చిన్న స్తుతి చిన్నది ఇస్తారంట, పెద్దదేమో దాచుకుంటారంట. చూడండి ఎలా ఉందో. సమయాన్ని ఇవ్వలేవు, నీ ధనాన్ని ఇవ్వలేదు, నీ బలాన్ని ఆయనకి ఏం చేయలేవు, వినియోగించలేవు, నీ తలాంతులానికి ఏం చేయలేవు, వినియోగించలేవు. కనుక ముగింపులో మాత్రం ఈ చిన్న మాట చెప్పేసి ముగించేస్తాం. ఆ చిన్న మాట అయినా ఆయన ఎంత ఆనందిస్తాడు. రాత్రి మా మనోడు మాట్లాడుతూ నాకేం బాగా తలనొప్పి, అసలు ఉండేది కాదు, ఉండనని కూడా చెప్పా. ఇద్దరు అన్నదమ్ములు అడిగినారు, అన్న ఉంటే మంచిది అంటే నేను అక్కడ కూడా చెప్పా, వస్తానా నేను బయలుదేరుతున్నా అని చెప్పా. కానీ ఇద్దరు అడిగి అన్న వాటేసుకున్నాక అన్న ఉంటే మంచిది అంటే ఈ తలబాత్తోనే ఆలోచించుకుంటే వెళ్ళా నేను. అక్కడ దాసు రావినతల అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఇక్కడికి వస్తున్నారు. అక్కడికి వెళ్ళినాక ఉంటే బాగుండే మాటే నాకు లోపల వినపడుతుంది. ఉంటే ఏంటిది బాగుండు అనేటువంటి మాటే కొంచెం లోపల ధ్వని. నేను ఆ బాగా తలనొప్పితో నేను ఫోన్ చేసిన, డాడీ అంకుల్కి చెప్పు నేను ఇక్కడ ఉంటాలే అంటే వెంటనే ఫోన్ చేశాడు. డేవిడ్ అని చెప్పినాడు, అంకుల్ డాడీ ఉంటాడులే అని. మళ్ళీ నాకు చేసినాడు, సరే డాడీ చెప్పా ఉండండి అని. మరి 2 వర్తమానాలు ఆయనే నడవలేడుగా, మీకు తెలుసు కదా. అది కూడా బాధగానే ఉంది, అయినా ఉన్నా. సరే ఈ లోపల నా బిడ్డ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అక్కడేమో సిగ్నల్ సరిగా లేదు అంటే ఒక్క చిన్న మాట కూడా ప్రభు ఏం చేస్తాడు, ఆనందిస్తాడు. చిన్న ఆరాధన కూడా ఆనందిస్తాడు. దాని కొరకు చెప్తున్నా మాట. ఏమన్నాడంటే మా మానవుడు, అరే సరిగా కనబట్టలేదురా, సిగ్నల్ లేవంటే వాడు అంటాడు, సిగ్గులేదా అంటున్నాడు. ఏంది చింతలు ఇట్ట అంటుండంటే, డాడీ సిగ్నల్ లేదా అని అంటుండు ఆడు అని అంటుంది. ఆ మాట చూడు, ఆ తల్లికి మనకేమైంది ఆనందం. నీ వచ్చిరాని ఆరాధనైనా ప్రభు ఏం చేస్తాడు, ఆనందిస్తాడు. అది రావాలి ప్రభుకి. నువ్వేమిచ్చింది కాదు, నీ హృదయమారా నోరారగా చేతును
దైవారాధనను నోరారగా చేతును, దైవారాధనను ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును. ఎట్లా పాడాలంట? ఎలా చేయాలంట ఆరాధన? నోరారుగా చేయాలి, హృదయపూర్వకంగా. ఏంటిదంట? పెట్టకపోయినా పెట్టినంత మాట మాట్లాడేవమ్మా. కనుక ఎలాంటిదంటే ప్రభువుని ఆరాధించే వాళ్ళు కావాలా, ఆ రీతిగా జీవితంలో ప్రభువుని చూపించే వాళ్ళు కావాలా. కనుక రహాబుని ఎందుకు రాస్తున్నాడు అంటే, అయ్యా నేను మీకు ఇంత ఉపకారం చేశా, నాకేం చేయండి? ఉపకారం ఏంటిది ఉపకారం? బ్రదర్, అమ్మా, బ్రదర్స్, నాకేం కొన్ని అలవాట్లు ఉంటాయి, కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అడిగితే రిప్లై ఇస్తేనే ముందుకేంటిది బండి పోతుంది. కొంతమందికి ఏమో అసలు ఏం అడగరు, కింద ఎవరున్నది కూడా ఏం చేయరు, పైకి చూసుకుంటే చెప్తారు. ఒకసారి నైట్ మీట్లో ఒక ఆయన పైకే చూసుకుంటే చెప్తే కింద ఎవరు లేరంట, అందరూ వెళ్ళిపోయారంట. ఒక్క మాత్రం కూర్చొని ఎడుతుందంట. ఎంతమంది పోతే ఏమైపోయిందిలే, ఇహలోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో మిగిలా సంతోషమలే అని నా వర్తమానం ఎందరికి నచ్చకపోయినా దేవుడు ఏమితో మాట్లాడినాడని కింది దిగి అడిగిండట. సిస్టర్ ఏ వాక్యంతో మాట్లాడినాడు అంటే, నాకు ఏ వాక్యంతో మాట్లాడలేదు అన్నదంట. మరి ఎందుకు ఎడుతున్నావు అంటే, సాపా అన్నదంట. అమ్మా నీ గడ్డం చూస్తే నాకు ఏడిపోతుందండి అన్నదంట. ఎందుకమ్మా అంటే, 3 నెలల క్రితం మా మేకపోతు పోయింది, దానికున్న గడ్డమే నీకుంది, ఇట్టిట్ అంటుంటే అది కూడా ఊగిచేయండి చేస్తుంది, ఊగుతూ ఉంది. కనుక అది కనుక ఎలాంటిదంటే ఏమి మనం గమనిస్తున్నాము. కనుక ఆమె అన్న మాట ఏంటిది అంటే, నేను మీకు ఎంత ఉపకారం చేశా. ఎంత ఉపకారం చేసిందంటే, తన ప్రాణాన్ని బలిపీఠం మీద పెట్టినట్టు. వేగుల వారు లేరని చెప్పింది, కానీ దాచిపెట్టింది. దాచిపెట్టిన తర్వాత వాళ్ళు కానీ వెతికితే దొరికితే ఎవరిని చంపేవాళ్ళు? ముందు రాహాబుని చంపేవాళ్ళు. ఆ శాసనం, ఆ చట్టాలు భయంకరంగా ఉంటాయి. అంటే తన ప్రాణం పోయినా పర్వాలా. వేగుల వారు అంటే ఎవరు? దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు. వాళ్ళు ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి వచ్చారు అక్కడికి, అన్ని విడిచిపెట్టి వచ్చినారు. ఇంకా ఉన్నా ఒకటే పోయినా ఒకటే, దేవుని కొరకు, నా ప్రజల కొరకు, నా దేశం కొరకు, ఆ మహిమ కొరకు ఈ రీతిగా నేను పోయినా పర్వాలేదు అన్నటువంటి త్యాగంతో వచ్చారు వాళ్ళు. దొరికితే వాళ్ళని చంపేస్తారు, దొరికితే ఏమని చంపేస్తారు. ఏం చేసింది రాహాబు ఇప్పుడు? త్యాగం. అది రోమా 12 మొదట వచ్చిన ఏమని, ఇట్టి సేవ ఏంటిదంట ఆయనకి యుక్తమైంది, ఇది యుక్తమైంది. కనుక రహాబు చేసినటువంటి ఆ యొక్క త్యాగం ఎలాంటిదంటే ప్రాణాన్ని ప్రాణంగా పెట్టింది. ఇవాళ ఎంతమంది యథార్థంగా బైబిల్ చదివారు? దినపాఠం ఎంతసేపు ధ్యానం చేశారు? ఇలా పోతే అడుగుతారు ఎట్టయినా మందిరంలో అని ఒక ఆయన, ప్రభా ఏమైనా నాతో మాట్లాడు అంటే అతడు ఏళ్ళు ఊరేసుకుని నేను వచ్చిందంట. ఏళ్ళు పెట్టి చూస్తే ఇదేంటిది బాగలేదని మళ్ళీ కళ్ళు మూసుకొని ఏం చేసిండు, మళ్ళీ ఏళ్ళు పెట్టి ఇట్లా తీస్తే అక్కడేముందంటే ఆయన మీతో చెప్పింది చెయ్యి అన్నాడంట. ఇది కూడా బాగలేదని మళ్ళీ కళ్ళు మూసుకొని ఏళ్ళు పెట్టి తీస్తే అపోస్తల కార్యం అతడు వెళ్ళి త్వరగా ఏం చేసినో ఊరేసుకుని అని ఉందంట. అట్ట చదవద్దు బైబిల్. కొద్ది సమయం దేవునికి ఏం చెయ్యి, కేటాయించు. అప్పుడు ప్రభు నీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆయన మాట్లాడేవాడు, మాట్లాడని దేవుడు కాదు, ఆయన మాట్లాడేవాడు. అందుకు రహాబు కనుక ఇంత త్యాగం చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు అనింది, అయ్యా ఎంత ఉపకారం చేసే కదా, నాకును ఏం చేయండి, మీరు ప్రత్యుపకారం చేయండి అంటే. ఇప్పుడు ఆమెను తీసుకురావటానికి వీలు లేదు కదా. అయితే వాళ్ళు ఇచ్చిన ఆనవాళ్ళు ఏంటిదంటే ఎర్రని తొగరి దారం, ఎరుపు దేవుని యొక్క రక్తపు గురుతు. అందుకే ఇన్నాళ్ళు ప్రతి బైబిల్లో ఏమొచ్చేది, ఎర్రని దారం ఉండేది. ఇప్పుడు అన్నీ మారిపోతున్నాయిలేండి. హెబ్రోన్ సావాసం అంటే ఒకసారి దీవనే గారు అక్కడికి వచ్చాడు, రావినూతలు వచ్చాడు, పల్లెటూరే.
అక్కడికి వస్తే ఆయన చూడటానికి చాలామంది వచ్చారు. సరే ఇక్కడ దాకా వచ్చిండు చూద్దాంలే అని నేను వెళ్ళా, బైబిల్ సంచేసుకొని వెళ్ళా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కారులో ఉన్నాడు. అన్న ప్రైజ్లాడు అన్న అంటే, ప్రైజ్లాడు తమ్ముడు నువ్వు హెబ్రోనా అన్నాడు ఆయన. అంటే ఎట్ట తెలుసా అన్న అంటే, హెబ్రోనోలే బ్యాగులు వేస్తారా తమ్ముడు అన్నాడు. తిమోతన బాగుండా ఆయన మంచి ఆత్మీయుడు, మంచి దైవజనుడు, ఆయన మంచి త్యాగం కలిగిన వాడు, మంచి ప్రేమ కలిగిన వాడు. కనుక చూడండి, మన యొక్క వస్త్రాధారణే ఏం చేస్తుంది, చూపిస్తుంది. ఆ హెబ్రోనోలే వేస్తారు. ఇప్పుడు హెబ్రోనోలది కూడా మారిపోయింది. మామూలు బ్యాగులు వస్తున్నాయి. నక్సలైట్స్ కూడా వేస్తారంట, అట్టటి వేసేస్తున్నారు. అంటే ఇంకెందుకంటే గుర్తుపట్టకూడదు. కనుక ఏదైనా సరే 10,000 మందిలో నిన్నేం చేసేదను, గుర్తించేదను. నిన్న మహిమలో చేర్చబడిన ఆత్మీయ తండ్రి ఎక్కడికి పోయినా ఏముండేది, బైబిల్ బ్యాగ్ ఉండేది. ఒట్టి బైబిల్ కాదు, బైబిల్ బ్యాగ్ ఉండేది అంతే. కారణం ఏంటిది అంటే, ఇది నా జీవితంలో ముగింపు వరకు కూడా ఇదే రావాలి. కనుక ఆయన గురించే పాడుతాను, ఆయన గురించే చెప్తాను, ఆయన గురించే మాట్లాడతాను. అందుకు రాహాబు అలాంటి త్యాగం చేయగా నేటి వరకు ఆమె ఇశ్రాయేలుల మధ్య ఆమె కుటుంబం ఉండేని ఆయన బైబిల్లో రాస్తూ వచ్చినాడు. త్యాగానికి ఏంటిది ప్రతిఫలం, త్యాగానికి ప్రతిఫలం, నువ్వు చదివిన దానికి ప్రతిఫలం, నువ్వు పని చేసిన దానికి ప్రతిఫలం, నువ్వు సమర్పణ చేసిన దానికి ప్రతిఫలం, నీవు జీవించిన దానికి ప్రతిఫలం, నీవు ఆరాధించిన దానికి ప్రతిఫలం. ఏది పోదు, మంచికి చెడుకి ఏముంది, ప్రతిఫలం ఉంది. చూడండి, ఆ మాట ఉందనుకుంటా, సామెతలు 8వ అధ్యాయము 8వ అధ్యాయము అంటాడు అక్కడ, 8వ అధ్యాయం చివరి వచ్చినమా, కనుగొనని వాడా మాట రాస్తాడు అక్కడ. సరే, అక్కడ ఏమంటాడంటే, నీతిమంతునికి ప్రతిఫలం ఉంది, అనీతిమంతునికి ప్రతిఫలం ఉంది. నీతిమంతునికి ఉంది, అనీతిమంతునికి ఉంది. నువ్వు చేసే పనిని బట్టి ఏముంది, ప్రతిఫలం ఉంది. ఒకసారి జీటీ అంకుల్ మాట్లాడతా, ఎవరు వచ్చినట్టు చూడబాకండి. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేళ్ళు పోతారు, కానీ వెనక్కి మాత్రం ఏం చేయొద్దు, చూడొద్దు, ఎట్లా ఉండండి. కనుక జీటీ అంకుల్ ఒకసారి ఒక వర్తమానం చెప్తా ఎల్షద్దాయిలో. కనుక ఉదయకాలం వచ్చినోనికి, మధ్యాహ్నం వచ్చినోనికి, సాయంత్రం పూట పని దిగేటానికి వచ్చినోనికి కూడా ఒకే కూలి ఇచ్చినాడంట. అసలు ఎట్టిచ్చినాడు అని అనుకుంటున్నాడు జీటీ అంకులు. ఎట్టిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఇది న్యాయమా అన్యాయమా, న్యాయమా అన్యాయమా ఆయన చాలా కాలం ఆయనకు అర్థం కాలేదంట. చూడండి, ఆ గొప్ప దైవజనుడు ఆ మాట అంటున్నాడు, ఆ పెద్ద ఆయన. నాకు చాలా కాలం అర్థం కాలేదు, కానీ నేను ఒకసారి ఒక విలేజ్కి వెళ్తే ఓ పంచె కట్టుకున్నటువంటి వ్యక్తి, సరిగా ఏమి లేదు, షర్ట్ కూడా లేదు, జుట్టు పెరిగింది, ఆ టవల్ భుజాన్ని వేసుకొని ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. నేను కూర్చున్నా, వింటున్నా. ఆయన ఏం చెప్పినాడంటే, ఎందుకు సాయంత్రం వచ్చినోనికి ప్రతిఫలం ఇచ్చి సరైన కూలి ఇచ్చినాడు, ఉదయకాలం మధ్యాహ్నం సాయంత్రం వచ్చినోనికి కూడా ఒకే కూలి ఇచ్చినాడు అంటే, ఆ యొక్క విద్య లేని పామరుడు, తక్కువ చదువుగలిగినటువంటి ఆ వ్యక్తి సరిగా బైబిల్ కూడా చదువు రాదంట ఆయనకి. ఆయన చెప్తుంటే ఈయన ఇంటూ అన్నాడంట, ఉదయకాలం వచ్చినాడు పొద్దుకెళ్ళి చూస్తున్నాడు. ఏమని, కూలోడు కదా, ఎటు చూస్తాడు కూలోడు, పొద్దుకెళ్ళి చూస్తాడు, టైంకెళ్ళి చూస్తాడు. మధ్యాహ్నం వచ్చినాడు, టైంకెళ్ళి చూసినాడు. సాయంత్రం వచ్చినాడు, టైంకెళ్ళి చూడలేదంట. ఈ యజమాని ఎంత మంచోడండి, ఎంత ప్రేమ కలిగిన వాడు. నేను పని లేకుండా పడి ఉంటే నన్ను చూసి, కనుక నా చేలోకి రాయో, నా పనిలోకి, నా ఇంటి దగ్గర పనికిరా, నా చేలోకి అని పిలిచి, కనుక ఇంకా గంటకి దిగుతామనంగా పనికి ఇవ్వడానికి పిలుస్తాడా? అయితే ఈ ఉదయకాలం వచ్చినవాడంతా పని చేయాలా, ఈ మధ్యాహ్నం వచ్చినవాడంతా ఏంటిదంట పని చేయాలని ఆ ఇద్దరు పని అంతా కంటే ఎక్కువ చేసినాడంట. ఏంటిది ఇది, కృతజ్ఞత. అందుకు పనిని బట్టి ఏముంది, ప్రతిఫలం ఉంది. పనిని బట్టి ప్రతిఫలం ఉంది.
కనుక అందుకు రహాబు యొక్క జీవితాన్ని గురించి ఆ విశాలంగా ఇష్టానుసారంగా ఆ కఠినమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి రహాబుని ఇందులో రాయటానికి కూడా దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. ఆమె వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అనింది, అయ్యా నాకు కలిగిన వారు అందరూ ఈ మరణం నుండి ఏం చేయబడాలా, తప్పించబడాలా. ఖచ్చితంగా మీరు దీన్ని ఏం చేస్తారు, జయిస్తారు. ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఏం చేస్తాడు, అప్పగిస్తాడు. కనుక వీరి మధ్యలో నా వాళ్ళు ఏం చేయకూడదు, చనిపోకూడదు. కనుక నాకు ఏదైనా ఒక ఆనవాళ్ళు దయచేయండి అయ్యా అని ప్రాధేయపడుతూ వస్తే ఆ గుర్తిచ్చిపోతే తనకు కలిగిన వారిని అందరినీ ఏం చేసింది, ఆ ఇంట్లో సమకూర్చింది. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు, ఎవరైనా ఇంటి నుండి బయటకు వస్తే వాళ్ళ ప్రాణానికి మేము ఉత్తరవాదులమో కాదు. తన వారందరి కొరకు ఈ దినం భర్త వస్తే భార్య రావట్లే, భార్య వస్తే భర్త రావట్లే, భర్త భార్య వస్తే పిల్లలు రావట్లే. ఎంతో దుఃఖం. వస్తావా రావా, వస్తే రారా నేను వెళ్తున్నా అని విడిచిపెట్టి వస్తుంటే వాళ్ళు ఇటో పోతా ఉన్నారు. అంటే పట్టుదల లేదు, బాధ్యత లేదు, బాధ్యత రహితంగా జీవిస్తున్నటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. అందుకు ఈ రహాబుని ఇక్కడ ఉంచి ఈ ప్రభు దినములో ఈ దౌర్భాగ్యుడైనటువంటి బలహీనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం ఆయనకు అవసరం, నీవు ఆయనకు అవసరం, నీ ఆరాధన ఆయనకు అవసరం, నీ సమర్పణ ఆయనకు అవసరం, నీ త్యాగం ఆయనకు అవసరం, నీ జీవితం ఆయనకు ఏంటిదంట అవసరం. అందుకే రహాబుని అక్కడ ఉంచాడు. ప్రభువా నీవేం చేయగలవు? ఏదో రెండు మాటలు ఆరాధించి వెళ్ళేది కాదు. కనుక ప్రభు కొరకు నువ్వు ఎలాంటిది నిర్ణయం చేయగలుగుతున్నావు, దానితో ప్రభుని ఏం చేయాలా, ఆరాధించాలా. ప్రభువా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా, సమరయ స్త్రీ వల్ల విడిచిపెడుతున్నా, జక్కయ్య వల్ల జీవితాన్ని సరి చేసుకుంటున్నా. కనుక ఇది క్రొత్త ఏంటిది, ఇది నిబంధనలోనికి వస్తున్నా, ఒక తీర్మానంలోనికి వస్తున్నా, ఒక సమర్పణలోనికి వస్తున్నా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది రాహాబు యొక్క జీవితం. రెండో స్త్రీ ఎవరు అమ్మా? రూతు. మొదటి స్త్రీ ఎవరు? తామారు. ఎవరు చెప్పారు? ఆమె నీతిమంతురాలని ఎవరు చెప్పారు? యోధా చెప్పాడు. ఆమె పాపాత్మురాలు కాదు, నీవే నాకంటే ఎలాంటి దానవు, నీతిమంతురాలుగా తీర్చబడుతూ వచ్చావు, నీతికి ప్రతిఫలం. అందుకే ఇక్కడ రాస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడే కాదు, రూతు గ్రంథంలో కూడా ఆమె పేరు ఏం చేయబడింది, రాయబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి. మంచి కుటుంబంలో మంచి సంఘంలో ఉండి చెడ్డ జీవితం ఏం చేయొద్దు, జీవించొద్దు. అబ్రాహాముని గురించి మొదటే రాసినడు పరిశుద్ధాత్ముడు, అబ్రాహాము విగ్రహారాధన జీవితం జీవిస్తూ వచ్చినాడు అని యెహోషువ 24 అధ్యాయంలో మనం చదువుతాం. నెహెమ్యాలో కూడా మనం ఏంటిది ఆ మాట చదువుతాం. అసలు ఈ యొక్క అబ్రాహాము వంశం ఎలాంటి వంశం? మీ తండ్రి ఎంత మంచోడయ్యా, మీ తండ్రి ఎంత భక్తిపరుడయ్యా, మీ తల్లిదండ్రి ఎంత పరిశుద్ధులయ్యా. కనుక అయితే అలాంటి కుటుంబంలో ఎందుకయ్యా ఇలాంటి వాడు పుట్టావు అని ఒక్కోసారి మన పిల్లల్ని బయట వాళ్ళు ఏం చేస్తారు, అడుగుతారేమో బహుశా. అబ్రాహాము ఏ వంశంలో ఉన్నాడు అన్నా? నవాహు ముగ్గురు ఉన్నారులేండి, షేము, హాము, యాపేతు కదా. ఏ వంశము? షేము. దేవుడు ఏం చేయబడిన గాక, స్తుతించబడిన గాక. షేము వంశంలో ఉన్నటువంటి దేవుని స్తుతించే వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క తెరహు యొక్క కుటుంబము ఎక్కడుంది? విగ్రహారాధనలో ఉంది. అయితే తెరహు మరణించగానే దేవుడు అబ్రాహాముతో మాట్లాడును, అబ్రహాముతో కాదు. అంతే కదా, అబ్రాహాముతో మాట్లాడిను, నీతో కూడా మాట్లాడుతున్నాడు. మారు మనసులే నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఇప్పటికైనా నా లోపలికి వస్తావేమో అని. కనుక అబ్రాహాముతో మాట్లాడినాడు. 17వ అధ్యాయంలో అబ్రాహాం పేరునే ఏం చేసినాడు, మార్చేసినాడు. వద్దు, నువ్వు శపించబడిన స్థితిలో ఉండద్దు, ఇంకా నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీ జీవితాన్ని ఏం చేస్తున్నాను, మార్చేస్తున్నాను. అయితే నా సన్నిధిలో నడుస్తూ ఏం చెయ్యి, నిందారహితుడిగా ఉండు. ఆ రీతిగా ఎంత త్యాగం చేసినాడు అబ్రాహాం. అందుకే మొదట రాసినాడు. తామారు పేరు రాసినాడు, రహాబ్ పేరు రాసినాడు, ఇంకా మూడో వ్యక్తి రూతు పేరు రాసినాడు.
మోయాబీలు దేవుని ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు. ఎంతవరకు? 10 తరాల వరకు. ఆ యొక్క వంశ వృత్తాంతాన్ని కానీ చదువుతూ వస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది. అయినా పనికిరాని స్థితిలో నుండి పనికొచ్చే వస్తువుగా ఏం చేసింది? బయటికి రాబడుతూ వచ్చింది. ఆమె గర్భవాసం నుండి వచ్చినటువంటి సంతతిలో నుండి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎంత భాగ్యం అంటే ఆయన ఎవరిని ఏం చేయట్లేదు, తృణీకరించట్లేదు. పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు కరుణించి కడు ప్రేమతో పిలచి కరుణించి కడు పిలచి దారిని చూపి సాటిలేదిలలోన. కనుక పాపిని ఏం చేసినాడు? చూచి ఏం చేయలేదు, అసహించుకోలే. ఆయన వద్దు పోవాలా వచ్చాడండి, హక్కును చేర్చుకున్నాడు. అది తల్లి మాత్రమే చేయగలదు. హక్కును చేర్చుకొని కడిగి శుద్ధీకరించినాడు. చూడండి, మన చిన్న పిల్ల ఉందనుకోండి, మలినం చేసుకుంది, ఆడే కూర్చొని చేతి ఎట్టగొట్టి ఇటు పూసుకుంది. ఎత్తుకుంటారా తల్లిదండ్రి? బయట వాళ్ళు ఎత్తుకుంటారా? ఏం చేస్తారు బయట వాళ్ళు చూసి? అమ్మా మీ పాప చూడు ఎట్టుందో, బాబు మీ బాబు చూడు ఎట్టుండో అంటారే తప్ప ఏం చేయరు వాళ్ళు. ఏం చేయరు, చారదీయరు, దగ్గరికి రారు. తల్లి చూసి వచ్చి అట్లా పట్టుకొని గాబు దగ్గరికి పంపు దగ్గర తీసిపోయి ఏం చేసి శుభ్రం చేసి ఇట్లా ఊపి చంకన వేసుకొని ఏమంటుంది అప్పుడు? ఉన్న బంగారం అంటది. మరి ఇందాక ఎత్తుకోవచ్చుగా, బంగారమే కదా, ఇందాక ఎత్తుకొని సంకన ఏం చేయొచ్చు, హత్తుకోవచ్చు కదా. అంటే తెలంగాణ భాషలో మోటుకుంటుంది ఈ మాట కదా. పిల్ల ముద్దు కానీ ఆమె కంటిన మలిన ముద్దు కాదు. నువ్వు ముద్దే కానీ నీ పాపానికి ముద్దు కాదు. పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. కనుక నీ పాపం విడిచిపెట్టి వస్తే ఆయన నిన్ను హత్తుకుంటాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను శుభ్రం చేస్తాడు, నిన్ను ఆయన అనేకులకు చూపిస్తాడు. చూడు ఈ దొంగ చూడు, ఈ తాగుబోతు చూడు, ఈ తిరుగుబోతులు చూడు, ఈ పాపాత్తులు చూడు, ఇప్పుడు అంతగా చక్కగా పరిశుద్ధతలోకి వచ్చారు. ఎవరు వీళ్ళని మార్చినారు అంటే ఆయన మాత్రమే ఏం చేయగలడు, మార్చాడు. ఆయన మాత్రమే వచ్చినాడు, ఆయన మార్చాడు, ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు అన్నాడు, నీవు నన్ను ఆరాధించు బిడ్డా, నీ ఆరాధన నాకు అవసరం. చిన్న మాటలైనా, క్లుప్తమైన మాటలైనా. 4వ వ్యక్తి, ఎందుకంటే టైం అయిపోతాను, 40 నిమిషాలే చెప్పారు కదా. ఉరియా భార్య, దావీదు భార్య, అదే రెండు విషయాలు అక్కడ ఉన్నాయి. ఉరియా భార్య, దావీదు భార్య. చూడండి, దావీదు యొక్క పాపము ఇక్కడ కూడా ఏం చేసినాడు, ఉంచాడు. రే దావీదా, చేసి ఒప్పుకున్నానంట కాదు, ఈ సమాజానికి నేనేం చేస్తున్నాను, ఎత్తి చూపిస్తున్నా. అగో దావీదుని క్షమించా, ఆ యొక్క ఉరియా భార్యను ఏం చేశా, క్షమించా, ఇక్కడ ఉంచా. ఆమెలో నుండి ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చాడు. సొలొమోనుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు ఉన్నాయి. 1 లెమూయేలు, ప్రసంగి, ఎదిద్యా, సొలొమోను. మంచి ప్రసంగికుడు అండి. ఎవరు? సొలొమోను. మంచి దేవునికి ఎలాంటి వాడంట? ఇష్టడు అయినటువంటి వాడు. 3వది సమాధానము కలిగించేవాడు. సమాధానం లేకుండా, ప్రభుతో సమాధానం లేకుండా ఆరాధిస్తే ఆయన తీసుకుంటాడా? మీరిద్దరు ఫ్రెండ్సే కలిసి ఒక కంచంలోనే తిన్నారు, ఒక మంచంలో పడుకున్నారు, మీకు డిస్టర్బెన్స్ వచ్చింది కనుక ఇప్పుడు వస్తుంటే కూడా మొఖం అటు పెట్టుకొని వెళ్తున్నారు. అంతే, ఒకసారి అంతే ఉంటుంది ఫ్రెండ్స్ మధ్య. మళ్ళీ ఏదైనా ఇస్తే ఏం చేయరు, తీసుకోరు. ఎందుకని? ఇన్నాళ్ళు సగం కొరుక్కొని తిన్నా గుంజుకొని తింటివి కదా, మరి ఇవాళ ఏమైంది నీకు అంటే డిస్టర్బెన్స్ వచ్చింది కనుక సమాధానం కోల్పోతూ వచ్చిన. అందుకే పౌలు అంటాడు, దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, బ్రతిమాలుచున్నాను.
కనుక ఇప్పుడు సమాధానం లేకుండా ఆరాధించొద్దు. దేవునికి మనకున్నటువంటి అసమాధానం ఏంటిది అంటే, నీలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. జక్కయ్య ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షకుడు వచ్చాడు. రక్షణే కాదు, రక్షకుడు వచ్చి రక్షణ ఇచ్చినాడు. రక్షకుడు పాట పాడతారండి, ఏమంట, రక్షకుడు ఉదయించినాడు. అట్ట అంటే ఏమన్నట్టు, వాళ్ళకే తెలియనట్టే కదా. అట్ట అంటే ఏమన్నట్టు, ఏందో నిన్న కొట్టుకున్నారంట, అవునంట, నువ్వు లేవా అంటే, ఉన్నగా నేనేం చేయలేదు, చూడాల అంటే నువ్వు చూడదు లేదు కాబట్టి అట్ట అంటున్నావు. నేను చూసా, ఉన్నాను, అవన్నీ నిజమే అంటే అది రియల్ అనమాట. పాడేవాళ్ళు ఎట్ట పాడుతున్నారు, రక్షకుడు అట అంటే వాళ్ళకి తెలియకుండా పాడుతున్నావు. నీకు తెలియకుండా ఎందుకు చెప్తావు? అందుకే సమరయ స్త్రీ చెప్పింది. కనుక సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి ఆ సుకార్ గ్రామస్తులు వచ్చి చెప్పిన మాట ఏంటిదో తెలుసా? మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఏం చేసినాము, తెలుసుకుంటే అంగీకరిస్తే ఆరాధించు, అంగీకరించకపోతే నీ ఆరాధన ఆయనకు అవసరమో లేదు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించను.